మీకు తెలుసా, చరిత్రలో మనం చూసినట్లయితే బయటి దేశంకు వెళ్ళడానికి కూడా మహిళలు వర్జినిటీ టెస్టులు జరిగేవని. అయితే ఆ కథ ఏంటో చూద్దామా? ఒక కొత్త దేశంలో జీవితం నిర్మించుకోవాలనే ఆశతో అన్నింటినీ వదిలేసి ప్రయాణించడాన్ని ఒకసారి ఊహించండి మీరు. కానీ ఆ దేశం చెబుతోంది, మీరు తలుపు తట్టాలంటే ఒకే ఒక్క షరతు, మీరు కన్యగా ఉండాలి. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా జరిగింది. 1970లో దక్షిణాసియాలోని మహిళలు, ముఖ్యంగా భారతీయ మరియు పాకిస్తానీ మహిళలు బ్రిటన్లో ప్రవేశించేందుకు ప్రయత్నించగా బ్రిటిష్ ఇమిగ్రేషన్ అధికారులు వారిని కన్యత్వ పరీక్షలకు అనగా వర్జినిటీ టెస్ట్లకు గురి చేశారు. అప్పుడు బ్రిటన్లో ఒక నిబంధన ఉండేది, మీరు అక్కడికి వెళ్ళిన 3 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారనుకుంటే వీసా అవసరమైతే లేదు. అయితే ఈ నిబంధనను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, అన్నమాట మీదే ఆధారపడకుండా అధికారులు నిజ నిజాలను నిర్ధారించాలనుకున్నారు. కానీ వారు చేసిన పని హద్దులు దాటి వేరే స్థాయిలోకి వెళ్ళింది. వాళ్ళు ప్రత్యేకంగా భారతీయ మరియు పాకిస్తానీ మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే దక్షిణాసియా మహిళలు పెళ్లి వరకు శారీరకంగా శుద్ధంగా ఉంటారని బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్న జాతిపరమైన భావజాలం కారణంగా, అంటే ఆస్ట్రేలియా నుంచి, యూరోప్ నుంచి వచ్చిన వారిని కాదు, వారి లక్ష్యం మన భారతీయులే. ఇంకా దారుణం ఏమిటంటే ఈ పరీక్షలు నిపుణులైన వైద్యులచే కాదు, వలస అధికారులచే నిర్వహించబడ్డాయి. అంటే ఒక్క శారీరక పరిశీలనతోనే ఒక మహిళ కన్యయా కాదా అనే తీర్పు వేస్తున్నారు. ఇది కేవలం అనైతికమే కాదు, అవమానకరం, మానవత్వానికి విరుద్ధం కూడాను. ఈ దారుణ సంఘటన 1979లో బయటపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. నటులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇది జాతి వివక్ష, లైంగిక వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పవచ్చు. దాంతో యూకే ప్రభుత్వం ఈ ఆచారాన్ని వెంటనే నిలిపేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఆ మహిళల గౌరవం దోచుకున్న వారి కథలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి. మనకు గుర్తు ఉండాల్సిన, మాట్లాడాల్సిన, నేర్చుకోవాల్సిన కథలుగా ఈ అంశాన్ని చెప్పవచ్చు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.